హలో రాజేష్ గారు. హాయ్ శిరీష్ గారు. సో మరి ఈరోజు మనము లా ఆఫ్ వైబ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంటి? అందులో హై ఫ్రీక్వెన్సీ అలాగే లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? శిరీష్ గారు, హై ఫ్రీక్వెన్సీ అంటే మనం పాజిటివ్ థింగ్స్ అంటే మన జీవితంలో ఒక సంఘటన పాజిటివ్గా తీసుకొని దాని నుంచి నేర్చుకొని ఎలా ఉండాలనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ హై ఫ్రీక్వెన్సీని మనం హ్యాపీనెస్ అనుకుందాం, ఆనందం అనుకుందాం, ఆహ్లాదకరం అనుకుందాం. లో ఫ్రీక్వెన్సీని మన పాస్ట్లో జరిగిన బాధలు కానీ ఏదైనా అనుకుందాం. అయితే ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా మన యూజర్స్కి ఈ కాన్సెప్ట్ని అంటే మంచి డెమాన్స్ట్రేట్ ఇవ్వాలని ఆలోచన. నేను ఈ ఎంటీ జాన్ని మన లైఫ్ కింద తీసుకుంటున్నాను. సో మన లైఫ్లో ఒక స్మైలీ బాల్ వేసాను, ఇంకో స్మైలీ బాల్ కూడా వేసాను, ఇంకో స్మైలీ బాల్ కూడా వేసాను, ఇంకోటండి. సో జారు ఎలా ఉందండి? ఫుల్ అయినట్లు ఉంది. సో ఇంకొక స్మైలీ బాల్ వేసుకుంటే ఇంకొంచెం బాగా అసలు వేరే ఇంకా ఛాన్స్ లేకుండా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇక్కడతో ఆప్షన్. ఈ స్మైలీ బాల్ వేసిన తర్వాత ఫస్ట్ ఇంకొక బాల్ వేద్దామండి. ఇంకో రెండు, ఒక మూడు, ఫర్ ఎగ్జాంపుల్ కోసం 3 బాల్స్ వేసాం. దాని తర్వాత మనం ఇవి స్టోన్ చాక్లెట్స్ అండి. సో ఇవి కూడా వేసేద్దాం. ఏమవుతుందండి వేసేటప్పుడు అవి ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లోనే అవి ఆటోమేటిక్గా సర్దుకొని సెటిల్ అవుతున్నాయి. దాని తర్వాత మన లైఫ్లో ఇంకొంచెం భోజనం అయ్యాక మన సౌత్ ఇండియన్ కొంచెం స్వీట్నెస్ని యాడ్ చేద్దాం ఇంకా ఈ యొక్క జార్కి. ఓకే, దాని తర్వాత ఇంకొంచెం చేద్దాం. దాని తర్వాత ఇది రాక్ సాల్ట్ అండి, హిమాలయన్ రాక్ సాల్ట్. జస్ట్ మన ఎగ్జాంపుల్ కోసం బాగా పనికి వస్తుంది అనిపించింది, తీసుకున్నాను దీన్ని కూడా. ఇంకా ఇది వేద్దాం. మీరు ఎలా ఉందండి జారు? ఇంకొంచెం కూడా పట్టేటట్లు ఉందిగా. మనం ఇందాక కొంచెం ఫుల్ అయింది అనుకున్నాము, యాడ్ చేసిన కొద్దీ ఆటోమేటిక్గా యాడ్ అవుతూనే ఉంది. సో దీని నుంచి మనం మన యూజర్స్కి ఏం చెబుతున్నామంటే ఈ స్మైలీ బాల్స్ ఉన్నాయి కండి, ఈ స్మైలీ బాల్స్ని మనం లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అనే దాంతో రిప్రజెంట్ చేయొచ్చు. అంటే లైఫ్లో హెల్త్ని ఒక స్మైలీ బాల్ కింద తీసుకోవచ్చు, ఫ్యామిలీని ఒక స్మైలీ బాల్ కింద అనుకుందాం, రిలేషన్షిప్స్ని స్మైలీ బాల్ కింద అనుకుందాం. అలానే చిన్న చిన్న టీటీ బాల్స్ వేసాం కదా, వాటిని మన జాబ్ అనుకోవచ్చు, మన బిజినెస్ అనుకోవచ్చు, లేదంటే మన కారు అనుకోవచ్చు, గోల్డ్ అనుకోవచ్చు, మన ఇల్లు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. దాని తర్వాత చిన్న చాక్లెట్స్ అంటే జెమ్స్ లాంటివి కానీ స్టోన్ చాక్లెట్స్ యాడ్ చేసాం. అది మనకు టైం పాస్ అవ్వచ్చు, ఫ్రెండ్స్తో చిట్ చాట్ అవ్వచ్చు, దాని తర్వాత గేమ్స్ ఆడుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. మన ఫోకస్ని కొంచెం మన ఎంటర్టైన్మెంట్ వేలో అనుకోవచ్చు. ఇంకా శాండ్ దాంట్లో రాక్ సాల్ట్ వేసాం, సోప్స్ వేసాం. ఇవి వచ్చేసి ఇంకా మన లైఫ్లో ఇంకా ఎంత కావాలంటే దానికి అంతు లేదనమాట. మనం ఎంతైనా ఆ చిట్ చాట్ కానీ ఆ చిన్న చిన్న సంఘటనలు కానీ అవన్నీ మనం యాడ్ చేసుకుంటూ ఈ జాన్ని నింపేయచ్చండి. అయితే మన లైఫ్లో దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో ఫస్ట్ కనుక మనం రాక్ సాల్ట్ కానీ అంటే ఈ చిన్న చిన్న సోప్తో కానీ మనం కనుక ఫిల్ చేస్తుంటే మన మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ద లైఫ్, హెల్త్కి కానీ ఫ్యామిలీకి కానీ చోటు సరిపోదు. అలానే మనం టీటీ బాల్స్లో మొత్తం నింపిన మన మెయిన్ ఎలిమెంట్స్ అనేది మనకి సరిపోదన్నమాట. ఏదైతే ఆ పెద్ద బాల్స్కి చోటు ఉండవు. మన లైఫ్లో మనకి కావాల్సింది ఫస్ట్ అందరికీ మన యొక్క ఫోకస్ ఉండాల్సింది హెల్త్ మీద, ఫ్యామిలీ మీద, అలానే మన రిలేషన్స్ మీద. అవి స్మైలీ బాల్ ఎందుకు తీసుకున్నానంటే, స్మైలీ బాల్ అంటే సున్నితంగా ఉంటాయి. అంటే మన రిలేషన్షిప్స్ కూడా అంత సున్నితమైనవండి. ఎంత మంచిగా చూసుకుంటే మన జీవితం అంత ఆనందంగా ఉంటుంది. అలానే చాలామంది జాబ్ చేస్తుంటారు, బిజినెస్ చేస్తుంటారు, అంటే చాలాసేపు వాటి మీద ఫోకస్ చేసి చిన్న చిన్న ఆనందాలని మిస్ అవుతారు. వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, నేను జాబ్ చేసేది, బిజినెస్ చేసేది ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడం కోసమే అని. కానీ ఆ యొక్క దానిలో పడి మెయిన్ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసి ఎంతమంది డైవర్స్ కేసులు అవుతున్నాయి, ఎంతమంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ రోజుల్లో మనం
లైవ్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. సో ఈ టీటీ బాల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినా మన మెయిన్ ఎలిమెంట్స్ అనేది మిస్ అవుతాయి. సో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి. అలానే నేను జాబు ఇంపార్టెంటే కాదన్న, జాబ్ లేకపోతే మన ఫైనాన్షియల్ డిస్టర్బ్ అవుతాం. కానీ ఇంకో స్మైలీ బాల్ కూడా ఉంది దాంట్లో, మన ఫ్యాషన్ అనమాట. ఆ ఫ్యాషన్ కూడా మనం చేయగలిగితే, అంటే మీకు నచ్చింది మీరు చేయగలిగితే ఫ్యూచర్లో ఏదో ఒక అవకాశం మనకు వస్తుంది అనమాట. సో జాబ్ ఇంపార్టెంటే, బట్ దాని ఎంతవరకు మెజర్మెంట్ అయితే అంతవరకు చేయాలండి. సో మన ఈ రోజుల్లో జనాభా చిన్న చిన్న వాటి కోసం ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళ ఎనర్జీని మొత్తం వాళ్ళు ఫోకస్ చేసి మెయిన్ వాటిని వదిలేస్తున్నారు. సో మన లా ఆఫ్ వైబ్రేషన్లో ఫోకస్ వచ్చేసి బిగ్ థింగ్స్ మీద చేయగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా అవంటకు అవే వచ్చేస్తాయి. సో నవ్ ఆన్వర్డ్స్ మన యూజర్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఫోకస్ ఆన్ గ్రేట్ థింగ్స్, డెఫినెట్లీ స్మాల్ థింగ్స్ విల్ ఫాలో. సో ఇదే మన యూజర్స్కి ఈ ఎగ్జాంపుల్ ద్వారా, గ్లాస్ జార్ ఎగ్జాంపుల్ ద్వారా మనం డెమోన్స్ట్రేట్ ఇవ్వదలుచుకున్నాం. సో చాలా వరకు అసలు వైబ్రేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన వాటి గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు అంటారు? కింద మనకి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి, దానికి జస్ట్ మెసేజ్ చేయండి, ఆటోమేటిక్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ లైఫ్లో మన ఇంపార్టెంట్ థింగ్స్ కనుక మనం ఫోకస్ చేయగలిగితే స్మాల్ థింగ్స్ వాటికి అవే వస్తాయి. సో నవ్ ఆన్వర్డ్స్ మన ప్రేక్షకులకి ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్ టు రియల్ థింగ్స్, దట్ ఈస్ రియల్లీ మ్యాటర్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష్ గారు.